హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జెన్యున్ ఇన్ఫోటెక్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. తెలుగు జెన్యున్ ఇన్ఫోటెక్ ఛానల్ మన ప్రేక్షకులందరికీ మరొకసారి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక గవర్నమెంట్ అప్డేట్ గురించి, జగనన్న చేదోడు పథకం గురించి మీకు చెప్పాలని ఆశతో వీడియో చేస్తున్నానండి. ఎవరైతే జగనన్న చేదోడు పథకానికి అర్హులుగా ఉన్నారో అలాంటి వాళ్ళకి అక్టోబర్ నెలలో మనిషికి 10,000 రూపాయల చొప్పున రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఎవరెవరు దీనికి అర్హత కలిగి ఉన్నారో, దీనికి నియమ నిబంధనలకి అనుసరించి వాళ్ళ యొక్క గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి జగనన్న చేదోడు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు. మీరు ఈ స్కీమ్ని లాస్ట్ టైం ఎవరికైతే అమౌంట్ వచ్చిందో వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరన్నా సొంత షాపు కొత్తగా పెట్టుకొని సొంత షాపు కలిగిన రజకులకు, నాయి బ్రాహ్మణులకు మరియు టైలర్లకు వారి జీవన ప్రమాణాలు మెరుగుకై జగనన్న చేదోడు పథకం ద్వారా సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది చేయటం జరుగుతుందన్నమాట. ఈ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే రజక కులానికి సంబంధించిన వాళ్ళు కానీ, నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, మరియు అన్ని కులాలలో ఉన్నటువంటి టైలరింగ్ షాపు, సొంత షాపు కలిగి వాళ్ళకి లేబర్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలండి. అలాంటి వాళ్ళు ఈ జగనన్న చేదోడు స్కీమ్కి అప్లికేబుల్ అవుతారనమాట. వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, దీని యొక్క అర్హత నియమ నిబంధనలు ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు తెలియపరుస్తాను. మొత్తం కుటుంబం యొక్క గ్రామీణ వార్షిక ఆదాయం అనేది నెలకు వచ్చేసరికి వాళ్ళకి 10,000, 12,000 రూపాయలు అనేది లోపు కలిగి ఉండాలండి. ఎవరైతే కుటుంబం మొత్తానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు రెండు కలిపి 10 ఎకరాలకి మించకూడదనమాట. మాగాణి కానీ మెట్ట కానీ ఎవరైనా కుటుంబంలో 10 ఎకరాలకే మించకూడదనమాట. అలాంటి వాళ్ళు దీనికి అప్లికేబుల్ అవుతారండి. కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్దారుడే ఉండకూడదు. అంటే పింఛన్దారుడు అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి పింఛన్ కాదంటే నెల నెల ఇచ్చే పింఛన్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎవరైనా రిటైర్డ్ అయినటువంటి పర్సన్స్ ఉంటారు, ఎంప్లాయీస్, అలాంటి వాళ్ళు పింఛన్ వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఉండకూడదు అనమాట. అదేవిధంగా మీరు పట్టణాల్లో సొంత గృహ నిర్మాణ స్థలము 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరైనా 4 వీలర్ 4 చక్రాల సొంత వాహనం అంటే సొంత కారు అనేది కలిగి ఉండకూడదు అనమాట. సొంత కారు అంటే వైట్ బోర్డు నేమ్ ప్లేటు కలిగి ఉండకూడదు. ఎల్లో ప్లేటు ట్యాక్స్ కలిగి ఉండొచ్చండి. దానికి ఆటో కానీ ట్యాక్సీ కానీ మరియు ట్రాక్టర్ ఇందుకు మినహాయింపు అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఎల్లో ప్లేట్ బోర్డు ఉన్నటువంటివి అవి ఏంటంటే ట్రాన్స్పోర్ట్, మీ జీవనోపాధి నిమిత్తం మీరు బయట తిప్పుకుంటున్నారు కాబట్టి వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. వైట్ నెంబర్ బోర్డు కలిగినటువంటి వాహనాలు వాళ్ళు దీనికి అనర్హులుగా ఎంచబడతారనమాట. కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయ పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు. కుటుంబంలో ప్రతి సంవత్సరం కొంతమంది ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉంటారనమాట, ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా దీనికి అప్లికేబుల్ కాదనమాట. ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి. ప్రభుత్వం జారీ చేసిన సమగ్ర కులధృవీకరణ పత్రం ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనారిటీ కానీ, ఈబీసీ వాళ్ళు కలిగి ఉండాలన్నమాట. షాపులో ఉన్న టైలర్లు అనగా అన్ని కులాలకు చెందినటువంటి వారు టైలరింగ్ వృత్తిని ప్రధాన వృత్తిగా స్వీకరించి దానిపై పూర్తిగా ఆధారపడి జీవనోపాధి చేయుచున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఎంచబడతారండి. ఎవరైతే వారి యొక్క జీవనోపాధి పూర్తిగా ఆ టైలరింగ్ మీద మాత్రమే ఆధారపడి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని జగనన్న చేదోడు పథకాన్ని అక్టోబర్ నెలలో ప్రతి ఒక్క వారి అకౌంట్లో 10,000 రూపాయలు డబ్బులు అనేది ఆర్థిక సహాయం అనేది మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందండి. అయితే షాపు కలిగి దానినే జీవనాధార వృత్తిగా చేసుకున్న రజకులు మరియు నాయి బ్రాహ్మణులు కులధృవీకరణ పత్రం కలిగి ఉండాలని, కంపల్సరీగా దానికి సంబంధించినటువంటి కులధృవీకరణ పత్రం అనేది కూడా కలిగి ఉండాలన్నమాట. జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకున్నటువంటి విధానం కూడా నేను మీకు ఇప్పుడు చెప్తానండి. అది ఎవరెవరంటే అర్హత కలిగిన వారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుతో పాటు స్వయంగా గ్రామ వార్డు సచివాలయాలు లేదా గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా కానీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే సొంతగా కొత్తగా టైలరింగ్ షాపు
పెట్టారో అలాంటి వాళ్ళు మీకు ఫస్ట్ లేబర్ సర్టిఫికేటు మీ సేవలో ఇస్తారండి. మీ సేవలో మీరు అప్లై చేసుకొని మీ సేవలో లేబర్ సర్టిఫికేట్ తీసుకొని సచివాలయంలో మీరు అప్లై చేసుకోండి. అప్పుడు మీకు సొంత షాపు మీకు లైసెన్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ పథకానికి మీరు అర్హులుగా ఎంచబడతారనమాట. అర్హులైన దరఖాస్తుదారునికి మీ యొక్క సేవలో మీ యొక్క నిర్దేశించిన ప్రొఫార్మాలో మీ అప్లికేషన్స్ కానీ మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరలో వార్డు సచివాలయంలో సెక్రటరీకి కానీ లేదంటే మీ వాలంటీర్లకు కానీ మీరు ఇస్తే వాళ్ళు మీ అప్లికేషన్ వారు అప్లై చేస్తారండి. అప్లై చేసినప్పుడు దానికి మీరు తర్వాత వెరిఫై చేస్తారు ఇది వాస్తవమా కాదా అనే పరిస్థితుల్ని సచివాలయము సెక్రటరీ గారు దీన్ని సంబంధిత పై అధికారులు వచ్చి దీన్ని అధికారిక పూర్వకంగా ధృవీకరిస్తారన్నమాట. ఇది వాస్తవమా కాదా అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత మీ యొక్క జాబితాని సచివాలయాల్లో నోటీస్ బోర్డులు డిస్ప్లే చేయటం జరుగుతుందండి. ఆ తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తారన్నమాట. మీరు జగనన్న చేదోడికి అర్హులుగా ఎంచబడ్డారని చెప్పేసి మీకు ఒక అప్డేట్ అనేది ఇస్తారన్నమాట. మీ మొబైల్కి మెసేజ్ రూపంలో వస్తుంది. అక్టోబర్ నెలలో ప్రతి ఒక్కరి అకౌంట్లో 10,000 రూపాయలు డబ్బులు అనేది ఆర్థిక సహాయము అందిస్తున్నారండి. ఎవరెవరైతే దీనికి ఇంకా అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో లేదా కొత్త షాపులు పెట్టుకొని లైసెన్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు అలాంటి వెళ్ళి త్వరగా మీ సేవలో మీరు లైసెన్స్ అప్లై చేసుకోండి. లేబర్ లైసెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. దరఖాస్తు చేసిన లబ్ధిదారునికి నిర్దేశించిన ప్రక్రియలన్నీ పూర్తి చేసిన తర్వాత అర్హత కలిగిన వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు మంజూరు చేసేటువంటి జగనన్న చేదోడు పథకం అనేది ప్రతి ఒక్క అభ్యర్థులకు రజకులకు నాయి బ్రాహ్మణులకు టైలరింగ్ వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళకి లబ్ధి చేకూరుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మీ యొక్క అప్డేట్ అనేది నేను మీకు అందించాలనుకున్నాను. ఎవరైతే జగనన్న చేదోడికి అర్హులుగా ఉన్నారో కంపల్సరిగా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని మీరు రెన్యువల్ చేసుకునే వాళ్ళైతే రెన్యువల్ చేసుకోండి. ఫస్ట్ టైం అయితే అప్లై చేసుకోవడానికి చేసుకోండి. అక్టోబర్ నెలలో ఈ అమౌంట్ అనేవి మీకు రిలీజ్ అవటం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే మొదటగా మన ఛానల్ చూస్తూ ఉన్నారో తెలుగు జెన్యూన్ ఇన్ఫోటెక్ ఛానల్ను దయచేసి తెలుగు జెన్యూన్ ఇన్ఫోటెక్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి మీరు సహాయపడండి. గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ప్రతి విధమైనటువంటి సమగ్ర సమాచారం అనేది మీకు నేను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాను. కాబట్టి మీరు నాకు మంచిగా సపోర్ట్ చేయండి, మంచి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.